కరీంనగర్లో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమంలో సామాన్యులు తిరగలేనంతగా పోలీసు నిర్బంధం కొనసాగిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 20 రోజులుగా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు తప్ప ప్రజలు తిరిగే వీలు లేకుండా పోలీసు పహారా కొనసాగిందన్నారు. హంగు ఆర్భాటం కోసం హోటల్ రూమ్స్ ఇవ్వకుండా షాపులు బంద్ చేయించి అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు పొన్నం. గతంలో స్వయంగా సీఎం నాటిన మొక్కలే ఎండిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. నిన్న మధ్యాహ్నం 12 నుంచే రోడ్ డైవర్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు బంద్ అయిపోయినాయి. కరీంనగర్ పట్టణంలో ఏదైనా పని నిమిత్తం ఎవడన్నా వస్తే లాడ్జ్ లోపల ఎవరికి వసతి కల్పించడం లేదు. డైరెక్ట్ పోలీస్ కమిషనర్ గారి ప్రకటన ఇది. టార్గెట్ ప్రధానమంత్రి ఎస్పీజీ రక్షణ పూర్తిగా అమెరికా అధ్యక్షుడు వస్తే కూడా లేనంత విధంగా 5,000 మంది పైగా అడుగడుగునా పోలీసు ఒక్కొక్క మొక్కొక్క పోలీసు లాగా మొత్తం కలిసి కరీంనగర్ పోలీస్ పహారాలు నడుస్తా ఉంది. రాజు వెడలే రభసకన్నట్టుగా ముఖ్యమంత్రి పోయే ఏరియాలలో వాడు దుకాణం తీయాలా పోలీసుల ఆదేశం ఇది.